హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. ఈరోజు వీడియో అండి. అయితే ఈరోజు హార్వెస్ట్ అయితే నేను ఏమి చేయట్లేదండి. నేను బీరపాదులకి సొరపాదులకి అయితే మనకి పురుగు పట్టి అని మొన్న ఒక వీడియోలో చూపించాను కదండి. అయితే వాటికి ఏమైతే మనం స్ప్రే చేస్తే బాగుంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇదిగోండి నేను తీసుకున్న అయితే ఇవ్వండి. ఇది అయితే అండి పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ చేశానండి. పేస్ట్ చేసి ఇది ఒక నైటు ఇలా పులిబెట్టాలండి, చేసి బయట పెట్టేసుకోవాలి. ఇది కూడా రెండు రోజులు పులిబెట్టిన మజ్జిగండి, ఇది కూడా బయట పెట్టేసుకోవాలి. అయితే ఇది ఒక నైట్ నేను ఉంచాను కదండి, ఇది చక్కగా వడగబెట్టుకుని పెట్టుకున్నాను. ఇది కూడా మజ్జిగ వడగబెట్టాను. స్ప్రేలో మరి అడ్డం వస్తాయి కదా, అందుకని నేను వడగొట్టుకున్నానండి. ఇప్పుడు ఇది మజ్జిగలో వేసేస్తానండి. ఇదిగోండి వేస్తాను. ఇలా వేసేసి నేను ఇప్పుడు ఈ బాటిల్లో వేసుకుని ఈ స్ప్రే అయితే పెట్టుకుని నేను మన పాదులకి అయితే స్ప్రే చేస్తానండి. ఈ బాటిల్లో వేసేసాక మీకు మరలా చూపిస్తాను. ఇదిగోండి నేనైతే ఈ బాటిల్లో అయితే వేసుకున్నానండి. ఇది చూపించాను కదా, మజ్జిగ వెల్లుల్లి పచ్చిమిర్చి ఈ బాటిల్లో వేసి ఇదిగోండి మన పాదులకి నేను ఒక వీడియో చూపించానండి. ఒక వీడియోలోను ఇలా చూడండి, ఒక పురుగు అయితే ఇవి ఇలా హోల్స్ పెట్టేస్తుంది. మరి ఇది ఇలాగా ఎందుకు పెడుతుందో అనేసి నేను ఇది ఇలా స్ప్రే చేస్తే తగ్గుతుందేమో అనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు వీటికి ఇలా స్ప్రే చేసేస్తాను. ఇలా పాదులకి ఎక్కువ ఇలాగ అవుతున్నాయి. వంగ చెట్లకి వాటికైతే ఏం కదా, ఇవి బాగానే ఉన్నాయి. ఇది బాగా పులిస్తేనే ఇది పనిచేస్తుందండి. పొలాలే పులిస్తేనే మనకి ఇది బాగుంటుంది. అలాగే సొరపాదులకు కూడా నేను కొడతానండి. ఈ వర్షాకాలంలో అయితే మనకి ఎక్కువ పురుగులు ఎక్కువ దాడి చేస్తాయండి. పాదుల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా నేను అన్ని పాదులకి స్ప్రే చేస్తాను. ఇదిగోండి వంగ చెట్టు చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. ఇది ఇలాగ అవుతుంది. అయితే ఇది ఇలా అవుతుంది కదా అని మనం ఎరువుల షాప్ దగ్గరికి వెళ్ళి మనం ఏమన్నా అడిగితే ఇస్తారేమో. మరి మనం సేంద్రియంగా పండించుకుంటున్నాం కదండి, మరి అవి ఏమి మనం కొట్టాము కదా. ఇవి ఇలా ట్రై చేస్తున్నానండి. ఇలా నేను గార్డెన్లో చేసుకునేవి నాకు తెలిసినవి మీకు వీడియోలో రూపంలో మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇదైతే సొరపాదు, దీనికి కూడా కొడదాం. ఇది పాత సొరపాదండి. ఒక కాయ కోసాను, మీకు చూపించాను వీడియోలో. మరలా ఒక కాయ చూడండి, అది బలం తగ్గిపోయి ఆగిపోయింది ఎదగటము. అయితే నేను కింద అయితే మళ్ళీ ఎరువు వేసుకున్న తర్వాత అది తయారవుతుందండి. అలా మనం ఇచ్చే ఎరువులను బట్టే మనకి పాదులు కానీ అలాగే కాయగూరల చెట్లు కానీ మనకి పంటనైతే ఇస్తాయండి. అంటే కుండీల్లో పండిస్తున్నాం కదా, మనం ఏదో ఒకటి ఇస్తేనే అవి మనకి కాస్తాయి. మనం మాట చూసుకుంటూ బలం తక్కువ అయితే ఎరువు కానీ కిచెన్ వేస్ట్ కప్పెట్టడం అటువంటివన్నీ చేసుకోవాలండి. చేసుకుంటేనే మనకి రిజల్ట్ కనపడుతుంది. చాలా ఘాటుగా అయితే వస్తుంది ఇది. ఇవ్వండి ఇది కూడా బీరపాదే. సొరపాదుకు కూడా చూపిస్తాను చూడండి, ఇవి కూడా హోల్స్ పెట్టేస్తుంది. ఇదిగోండి ఇలాగే ఇది కొత్త సొరపాదండి, ఇది ఇంకా పిందెలు అయితే రాలేదు. మీకు ఇలా కొట్టడం చూపిస్తాను. తర్వాత మళ్ళీ నేను 2 రోజుల వరకు ఇది స్ప్రే చేస్తాను, మార్నింగ్ అలాగే సాయంత్రము. ఇదిగోండి దీనికైతే పిందెలు వచ్చినాయి, పిందెలు అయితే వచ్చాయి. పిందెలు చూపిస్తాను చూడండి, అవగండి. అందుకే దీనికి స్ప్రే చేద్దాం. ఇది కొట్టడం వల్ల చెడ్డ ఏం కాదండి, మంచిదే ఇది. ఇంకొక బీరపాదుకి అయితే స్ప్రే చేస్తానండి. ఇదిగోండి ఈ బీరపాదు ఆకు కూడా చూడండి ఎలా తినేసినాయో. మరి ఇదిగోండి పురుగులు మీకు కనపడుతున్నాయా, ఇవిగోండి అవి అలాగా. దీన్ని కూడా స్ప్రే చేస్తాను. ఈ పాదు కూడా స్ప్రే చేస్తామండి. అయితే ఇది కంట్లోకి అయితే వస్తుంది, జాగ్రత్తగా స్ప్రే చేస్తాం, మండుతుంది కదా. ఈ ఆకు చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. మనం కిచెన్ వేస్ట్ డబ్బా పెట్టాం కదా, దానివల్ల బలంగా వస్తుంది. మనం అలా బలానికి ఇస్తూ ఉంటేనే మనకు కాస్తాయండి. ఇంకా నేను ఆఫ్ చేస్తానండి, నేను తర్వాత స్ప్రే చేసుకుంటాను. ఎందుకంటే ఇది గాలికి
పంటలోకి అయితే వస్తుంది. ఇవాళ మాకు వర్షం అయితే లేదండి, చాలా గాలి ఎక్కువ వేస్తుంది. అయితే నాకు కొద్దిగా కిచెన్ వేస్ట్ ఉన్నదండి. ఆ కిచెన్ వేస్ట్ బేరు పొదలకి ఇచ్చుకుందామండి. అంటే ఏ రోజు కిచెన్ వేస్ట్ ఆ రోజు నేను పొదలకి వేసేస్తాను. మా పక్కాన్ని కూడా ఇచ్చిందండి ఇది కూడా ఇలా వేసేస్తాను. మనం ఇలా వేయటం వల్ల పొదలు మనకి వస్తాయండి. మనం ఏమీ వేయకపోతే రావు కదా, వాటికి బలం ఉండాలి. ఏదో ఒక ఫుడ్ ఇస్తానే ఇలాగ మనం మట్టి వేసేసుకుంటే పురుగులు కానీ మనకు స్మెల్ కానీ రాకుండా ఉంటుంది. అయితే ఇందులో కూడా వాటర్ వేయాలి. ఆ వాటర్ కిందకి మనం హోల్స్ పెట్టాం కదా, దిగి ఈ వేర్లకి అయితే వెళ్తుందండి. అక్కడ ఒక బేరు పొద ఉన్నది, దానికి కూడా వేసుకుందామండి. ఇది ఇంకా పిందెలు అయితే రాలేదు, కొత్త పొద ఇది. ఆ పొద దగ్గరికి వెళ్దామండి. ఇదిగోండి, ఇది కూడా కొత్త పొదే, దీంట్లో కూడా వేసుకుందాం. అయితే ఇలా కూడా వేసుకోవచ్చు, మొదలను కూడా కప్పెట్టుకోవచ్చు అండి. అయితే ఇప్పుడు వర్షాకాలం కదా, మొదలను కప్పెట్టిన వల్ల పురుగులు పట్టేస్తున్నాయి. ఇప్పుడు ఇలా కొద్ది మట్టి వేసేసుకుందాం. మన కుండీలో ఉన్న కలుపు ఎప్పుడప్పుడే తీసేసుకోవాలని, లేకపోతే బలం అంతా అవి తీసేసుకుంటాయి. అక్కడ పొదకు కూడా వేసేద్దామండి. ఇదిగోండి, నేను ఎప్పుడు వేసిన కిచెన్ వేస్ట్ చూడండి, ఏమీ లేదు అసలు, మొత్తం మట్టిలాగా అయిపోయింది. ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసుకుంటేనే మనకి ఇది మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నేను ఇలాగే చేసుకుంటానండి, మీకు కూడా నేను అదే చూపిస్తున్నాను. కొత్తగా చేసుకునే వాళ్ళు ఇంటూ చేసుకుంటారు కదా, నేను చూపిస్తున్నానండి. ఇదిగోండి, మొత్తం అయితే అయిపోయింది. నేను కూడా కొద్ది మట్టి ఇలా వేసేసుకుంటే ఆ వాటర్ వేసినప్పుడు కిందకి దిగుతుంది, సరిపోద్దండి. చూసారు కదండి, మరి నేను ఎలా స్ప్రే చేశాను, మరి కిచెన్ వేస్ట్ ఎలా ఇచ్చుకున్నాను. మరి మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మరి కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అండి. అదండి, ఇప్పుడు నేను మట్టి ఏ విధంగా కలుపుకుంటాను అనేది మీకు చూపిస్తానండి, చూడండి. ఇదిగోండి, ఇదైతే మట్టి కలుపుకునే విధానం చూపిస్తున్నానండి. ఒకసారి కొత్త వాళ్ళు ఎవరన్నా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందనండి. ఇదైతే గేదెల ఎరువు అండి. ఇది నేను ఇలా తెచ్చుకుని, ఇది ఇలా పెద్ద సైజులో ఉన్నాయండి. నేను ఇలాగా చిన్నగా చేసేసుకునండి. ఇందులో నేను ఇసుక అయితే కలుపుతానండి. అంటే మొత్తానికి ఇదే వేయలేము కదండి, అందుకని ఇదైతే పాత కుండీలో మట్టి, ఈ బకెట్లో ఉన్నదైతే ఇసుకండి. ఈ 3 వేసి కలిపి నేను ఒక పక్క పెట్టుకునండి. అప్పుడు మొక్కలు ఏమన్నా వేసుకునేటప్పుడు ఆ బకెట్లో నింపుకున్నప్పుడు మొక్కలు పెడతానండి. నేను మట్టి కలుపుకునే విధానం అండి ఇది, మీకు చూపిస్తామని వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను ఇలా చూపిస్తున్నానండి. ఓకేనండి. ఇదిగోండి, నేను ఎరువు ఇసుక ఇలా వేసుకునండి, నేను ఇలా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకోవాలండి. మొత్తము 2 కలిసి ఇలా కలిపేసుకుంటే మనకి గుల్లగా వస్తుంది. మీ దగ్గర ఇంకా కోకో పిట్టు ఉన్నట్లయితే అది కూడా వేసుకోవచ్చు. రంపం పొట్టు, వరి పొట్టు అవి కూడా వేసుకోవచ్చు, ఇంకా గుల్లగా వస్తుంది. నేనైతే ఇలా కలుపుకుని దాచిపెట్టుకుంటానండి. సరేనండి. మరి చూసారు కదండి ఈరోజు వీడియో అండి. మరి నేను ఏమైతే గార్డెన్లో మరి స్ప్రే చేసుకున్నానో, మరి ఏ విధంగా అయితే మట్టి కలుపుకున్నానో ఇవి చూపించాను కదండి. మరి ఇలాగా టెర్రస్ మీద గార్డెన్ చేస్తున్న ప్రతి ఒక్కరిని నేనైతే మెచ్చుకుంటానండి. చాలా గ్రేట్ అనే చెప్తాను. ఎందుకంటే అంత కష్టపడి మనం తినే కాయగూరలు అలా సేంద్రీయకరంగా పండిస్తున్నారంటే గ్రేటే కదండి. వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేద్దామండి. మరి ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మరి మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా పేరు చెప్పుకున్న హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. మరి మా వీడియోస్ లైక్ చేయండి, మరి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకేనండి, ఉంటానండి. బాయ్ అండి.